కిరణ్ అనే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సిటీలో జాబ్ చేసేవాడు. అతను సింపుల్గా ఉండేవాడు. చీప్ క్లోత్స్, ఓల్డ్ బైక్, నార్మల్ ఫోన్. ఆఫీస్లో రిచ్ ఫ్రెండ్స్ ఏమో బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్ట్లీ ఫోన్స్, లగ్జరీ లైఫ్ షో చేసేవారు. వాళ్ళు కిరణ్ని చూసి తరచూ జోక్ చేసేవారు. బ్రో, ఇంకా ఈ బైకేనా, నీ షూస్ ఏంటి ఇలా ఉన్నాయి అని. అందరూ నవ్వేవారు. కిరణ్ కూడా ఫేక్ స్మైల్ ఇచ్చేవాడు, కానీ లోపల హట్ అయ్యేవాడు. ఒకరోజు ఆఫీస్కి న్యూ మేనేజర్ వచ్చింది. తన అందరి వర్క్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. మీటింగ్లో ఒక డిఫికల్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. చాలామంది ఎక్స్క్యూజెస్ చెప్పారు, కానీ కిరణ్ మాత్రం సైలెంట్గా కంప్లీట్ చేశాడు. మేనేజర్ చాలా ఇంప్రెస్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత కంపెనీకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. సర్వర్ క్రాష్ అయింది. క్లయింట్స్ యాంగ్రీ అయ్యారు. అందరూ టెన్షన్లో పడ్డారు. ఆ సమయంలో కిరణ్ 2 రోజులు నిద్రపోకుండా పనిచేసి కంపెనీని సేవ్ చేశాడు. నెక్స్ట్ మీటింగ్లో మేనేజర్ అందరి ముందు చెప్పింది, ఎక్స్పెన్సివ్ షూస్ వల్ల రెస్పెక్ట్ రాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే క్యారెక్టర్ వల్ల వస్తుంది. అప్పటి వరకు కిరణ్ని జోక్ చేసిన వాళ్ళే ఇప్పుడు అందరూ అతని దగ్గరకు అడ్వైస్ కోసం రావడం మొదలుపెట్టారు. ఈ చిన్న కథను బట్టి మనకేమర్థమైంది? మన విలువ మన దగ్గర ఉన్న వస్తువుల్లో కాదు, మన క్యారెక్టర్లో ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కథతో కలుద్దాం. బాయ్.